ప్రభాకర్ అన్నమాట. ఆ! ఊరికొచ్చేది, "చిన్ను బాగున్నావా?" మంచిగా ప్రైజులిచ్చేది. మంచిగా మాకు ఆటలు ఆడిపిచ్చి, పాటలు దేవునియి చెప్పి ప్రైజులిచ్చి పోయేదన్నమాట. హ్మ్. అట్లా మంచి ఇంప్రెషన్ ఉండే ఆ పాస్టర్ అంటే. చాలా గుడ్ ఇంప్రెషన్ ఉండే నాకు. ఆ! అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి అమ్మాయిలుంటారు గదా! వాళ్ళు ఇగ అవునవును. కొంతమంది బుచ్చపోళ్ళు, కొంతమంది అడుక్కునే వాళ్ళు, పేదవాళ్ళు ఆశ్రమంలో తోలిపిచ్చేవాళ్ళన్నమాట పిల్లల్ని. ఆ! ఇగ ఇంటి నుంచి ఇక్కడుంటే ఇంటికాడుంటే బర్రెలను కాసుడు ఇటే అయితుంది. ఆ! ఇగ పేదవాళ్ళు తీసుకుపోయి అందులేస్తే హాస్టల్‌లో చదువుకోనీకుంటది, దేవునిలో ఎదుగుతారు గదా! అని అక్కడ అవును. పెట్టేస్తే, ఇగ అక్కడున్న పిల్లల్నే వాళ్ళు ఇట్లా లొంగదీసి ఇలా చేసి ప్రెగ్నెంట్ చేసిండట మేడం. అయ్యయ్యో! పాస్టరు. ఒకాయనే అట్లా చేసిండట. అర్రే! ఇంత దారుణమా! అసలు నేను తర్వాత పోయిన తర్వాత ఇట్లా జరిగింది. ఇట్లా పోలీస్ కంప్లెయింట్ అయింది. కేస్ అయింది. పెద్ద ఆ! లొల్లి. అరెస్ట్ చేసిర్రు. అట్లా అయిపోయింది. తర్వాత ఇష్యూ అయింది చాలా పెద్దది. అంటే ఆ! నాకప్పుడేమో చూసే వాళ్ళందరూ మంచి వాళ్ళని అనుకుంటాం గానీ, వాళ్ళ అనుకుంటాం. మైండ్‌లో ఉన్న ఫీలింగ్‌ను మనము ఫైండ్ ఔట్ చేయలేం మేడం. అట్లా అవునా! అమ్మో! తేడా తేడా మనుషులు అట్లా అని గూడా బంద్ జేసినా నేను రావడం. ఆ! అంతే మేడం. ఆ! అయినా ఏ సరే. ఫీల్డ్ అయినా ఇప్పుడు గూడా ఇప్పుడు ఏ ఫీల్డ్ ఆ! అంటే మనది ఇప్పుడు ఇది అంటే రియల్ ఎస్టేట్ మనం తెలుసనమాట. ఇందులో ఇంత సినిమా ఫీల్డ్, రియల్ ఎస్టేట్ 2 ఒకటే. అంతే మేడం. ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా వాళ్ళ అంతే, రియల్ ఎస్టేట్ అయినా ఒకటే అంతే. అంతే. ఆ! ఇదేమి పాస్టర్‌లదేందంటే వాళ్ళు దేవుని సేవ అని, హ్మ్. మంచి చెప్తామని అన్నీ దొంగ ముసుగేసుకొని చెప్పినట్టు ఉంటది. ఆ! అదే మేడం. ఈడ అంతా మన దొంగ ముసుకే మేడం. మన ఇంటి దగ్గర గూడా ఒక చర్చ్ ఉంటది. చర్చ్ అంటే ఆ! చర్చ్ గాదు. ఇల్లు అన్నమాట అది. ఓకే. ఆహా! ఇంట్లోనే చర్చ్‌లాగా పెట్టిర్రు వాళ్ళు. ఓకే. ఆహా! 6 మంత్స్, 7 మంత్స్ నుంచి చూస్తున్నా. అంటే ఫస్ట్ ఏమో ఒక 10 మంది అట్లా వచ్చిర్రు. ఓకే. హ్మ్. ఇప్పుడు ఒక 40, 50 మంది దాకా అయ్యిర్రు. పెరిగిర్రు మంచిగా. ఆ! పెరిగిర్రు. అయితే మనకు కిటికీ తీస్తే అదే కనపడతదనమాట. ఓకే. ఓకే. మధ్యలో ఆ! ఒక ఇల్లు అడ్డం అంతే. ఓకే. ఆ! అయితే అందులో అయితే చిన్న చిన్న పిల్లలు ప్రశాంత్ 10 ఇయర్స్ హ్మ్. 17 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్, 9 ఇయర్స్ పిల్లలు గూడా పని జేస్తారు ప్రశాంత్. ఆహా! బాత్రూమ్‌లు కడుగుడు, వాళ్ళ దుప్పట్లు ఉతుకుడు, గిన్నెలు తోముడు. హుహు. నాకైతే మస్తు బాధ అనిపిస్తది. మెట్లు ఊడుస్తరు. అదే మేడం. మరి ఏంది గింత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ అయినా ఇట్లా అన్నం బెట్టరు మళ్ళా. అన్నం టైంకి ఇంటికి పంపించేస్తారు. ఇంటికి పోయి మళ్ళా తిని మళ్ళా రావాలి. అచ్చో! దేవుడా! నిజంగా ప్రశాంత్ మస్తు బాధ అనిపిస్తది తెలుసా. నిజంగా అదే ఒక మనిషిని పెట్టి చేపించుకోవచ్చు గదా! అంతే గదా! అందులో పని జేస్తుర్రు పైన. కింద ప్లేసర్ పని చేస్తుండంట. ఓకే.